ఈ పొట్టేలు తలకాయ కూర చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో చెక్క, లవంగ, ఇలాచి, తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 1 పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ పసుపు, 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ 1/2 కేజీ ఈ తలకాయ మాంసాన్ని, పొట్టేలు తలకాయ మాంసం ఇది, ఉప్పు, కారం, పసుపు వేసి ముందుగానే 1/2 అవర్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్కర్ పైన మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా మగ్గించుకోవాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ అడుగు నుంచి బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కూరకు సరిపడా వాటర్ పోసుకోవాలి. నేనైతే ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపి, ఇది మాంసం ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనము కుక్కర్ పైన మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, మొదటి విజిల్ వచ్చింది. తర్వాత రెండో విజిల్, మూడో విజిల్, నాలుగో విజిల్. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చే వరకు మాంసాన్ని బాగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ కింద పెట్టేసి స్టవ్ పైన పెన్నం పెట్టుకొని అందులో 1 స్పూన్ కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5 లవంగాలు, 4 మిరియాలు వేసి మంట చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ పొడులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా బాగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు ఈ పొడులన్నీ బాగా వేయించుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా వేసి, ఒక పెద్ద టమాటా వేసి మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే మనం కుక్కర్లో కూర బాగా ఉడికింది కదా. ఇందులోకి ఈ మసాలా మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఈ విధంగా కూరలో ఈ మసాలా పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా మనకు గ్రేవీ బాగా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడే వాటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపి ఒక చిన్న బెల్లం ముక్క, 2 రెబ్బల చింతపండు ఇవి కూరకు మంచి టేస్ట్ని ఇస్తాయి. అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. జస్ట్ 2 విజిల్స్ వస్తే చాలు. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మంట ఆపేసి కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఆ మసాలా మిశ్రమం అంతా కూడా బాగా కూరలో కలిసిపోయి మంచిగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి వాటర్ లాగా ఉంది కదా కూర. ఇప్పుడు 1 స్పూన్ జొన్నపిండి వేసుకోవాలి కూరలో. ఈ జొన్నపిండి అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది, ఇంకా చిక్కదనం కూడా వస్తుంది కూర. ఈ విధంగా మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకోవాలి. జొన్నపిండి వేసిన తర్వాత కలిపి 2 మినిట్స్ లో ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి చాలా చక్కగా కూర తయారైపోయింది. ఈ విధంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూర చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి కలర్ రైస్లోకి కూర వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా నా స్టైల్లో తలకాయ కూర చేసి అందరూ టేస్ట్ చేయండి. చూడండి టేస్ట్ చూశాను, సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ.